వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరవే గంటె కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిన్ను వెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే. నా కొడుకులు చేయాల్సిన డాన్సులు నేను చేస్తే ఎలా ఉంటది? అవునవును, ఆ వయసులో అయితే మీరు తెగ డాన్సులు చేసేవాళ్ళు. 20 సంవత్సరాలు అయిందండి పెళ్ళయి. ఏముంటది ఇంకా నడుము ఎక్కువగా చేయకండి, డాక్టర్లు చేయొద్దన్నారు మిమ్మల్ని. ఏం కాదు, ఇంజెక్షన్ తీసుకున్నాం మొన్న. సరిగా బట్టలు ఇస్త్రీ చేసావా? ఇవాళ రాత్రి నాకు పార్టీ ఉందని చెప్పాగా. ఇచ్చానండి, ఇందాకే ఇచ్చాను ఇస్త్రీకి. కాకపోతే రేపు ఇస్తానన్నారు. రేపు ఇస్తారన్నది నాకు ఇవాళ రాత్రి పార్టీకి వెళ్ళేది ఉంటే. అంటే ఇవాళ ఈవినింగ్ లోపలే ఇచ్చేయమన్నాను. వాడు ఎవడో షాప్ మూసేసి వెళ్ళిపోయాడట, రేపు ఇస్తాను. అయితే ఇవాళ నాకు పార్టీకి వెళ్ళేది ఉంటే నిన్న ఇయ్యచ్చు కదా బట్టలు ఇస్త్రీకి. నా పని హడావిడిలో మరి మర్చిపోయాను. సరే తీసుకొచ్చే బట్టలు తీసుకొచ్చి నేనే ఇస్త్రీ చేసుకుని నేనే వేసుకుంటా. ఇంకా ఇవ్వలేదు, ఇంట్లోనే ఉన్నా. ఓసిని మరి ఇచ్చినా అని చెప్తావేంది? అంటే మీ ముందు అలా చెప్పాలని, మరి ఇవ్వలేదంటే మరి తిట్టేస్తారేమోనని మర్చిపోయానండి. యాక్చువల్ గా ఇస్త్రీ పెట్టి తీసుకురా, నేనే ఇస్త్రీ చేసుకుని వేసుకుంటా పోయి. చేతులు ఎప్పుడు చేయవు, ఏమైనా నడిస్తే గయ్యి గయ్యి నడిచి నన్ను డిప్రెషన్ లో పంపించేస్తా. నా వల్ల మీరు డిప్రెషన్ లో వెళ్తున్నారా? మరి అయినా నేను ఇంకా గట్టిగా ఉన్నానంటే ఏదో నా లోపల ఉన్న నీ మీద ప్రేమ. కానీ పోస్ట్ పోన్ చేయక ఏ పని, ఇంకా ప్రేమ వస్తుంది నాకు నీ మీద. ఇప్పుడు వచ్చే కపుల్స్ చూడు, పిల్లలు ఎంత కష్టపెడుతున్నా మొగుళ్ళు గట్టిగా ఉండి ఇంకా ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రేమ బాండ్ లాంటిది. పిలిచేద్దాం ఇవాళ కపుల్స్ ని. ప్లీజ్ వెల్కమ్. ఆకు చాటు పిండ తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. సో ముగ్గురికి స్వాగతం సుస్వాగతం. ఎంత బాగున్నారండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంకుల్ మీకు? మాకు 28 అండి. ఓకే అంకుల్ మీకు 24. మీకు అంకుల్ 21, 24, 28. మన ఫ్రెండ్స్ వీళ్ళంతా మన గ్యాంగే. ముగ్గురు కూడా వెల్కమ్. ఫస్ట్ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత ప్రాబ్లం ఏంటో మనం దానిలోకి వెళ్దాం. మీరు సార్? మావిడి పేరండి బూర్లే పద్మావతి, ఖమ్మం నుంచి వచ్చాం. ఆమెని అన్ని విధాలుగా ఇష్టపడతాను. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. కొంచెం బయటకు రండి సార్, కొంచెం బయటకు రండి, తొడగొట్టండి. అప్పుడు వస్తాండి మగతనము, అప్పుడు వస్తుంది మగతనం. సూపర్ సార్. మీరు మీ ఆయన గురించి? మా వారి పేరు హనుమంతరావు గారు, కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నారు. అయిపోయింది, రిటైర్మెంట్ అయ్యారు. కాకపోతే చాలా ఇష్టపడి చేసుకున్నారు, ఇష్టంగా చూసుకుంటున్నారు. సూపర్, అట్లా ఉండాలా. ఆవిడ పేరు కుర్చేటి వరలక్ష్మి, వరంగల్ నుంచి వచ్చాము. వెరీ నైస్. మీ ఆవిడలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటండి మీకు? నచ్చిన క్వాలిటీ అంటే ఆమె నచ్చినట్టు చేస్తాను. అది ఎవ్వడి మాట వినదు. అక్కడ సీతయ్య అయితే ఇక్కడ సీతమ్మ. మీరు పెళ్లి తర్వాత మీరు ఇట్లా అయిపోయారు ఇక, అంతేనా? అవునండి. మీరు మీ ఆయన గురించి? కురిచేటి శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారా? మా ఆయనలో నచ్చింది ఏంటంటే చాలా మంచిగా అనేది చూసుకుంటారు. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? బిజినెస్ అండి. బిజినెస్. వెరీ నైస్. వెల్కమ్ టు రైట్ సార్. శేర్వాణి నర్మదా. మీ ఆవిడ పేరు? మావిడ నర్మదా. హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వంట బాగా చేస్తుంది. ఆమె కొంచెం హ్యాండిక్యాప్డ్. ఓకే. కళ్ళలో పెట్టుకొని చూస్తుంది. అరే వా. మొండి మొగుడు మహేందర్ రెడ్డి గారు, సేల్స్ ఆఫీసర్, రాష్ట్రీగూడలో.
చాలా బాగా చూసుకుంటాడు, అసలు ఎంత అంటే చెప్పలేను. ముగ్గురికి కూడా స్వాగతం సుస్వాగతం టు ఎంఎంపీబీ. ఇలా మ్యారేజ్ అయ్యి 20 years 25 years అలా అవుతుందంటే మాకు కూడా మాట్లాడడానికి చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఫాస్ట్ జనరేషన్ అంటే లవ్ మ్యారేజ్ అలా చేసుకుంటున్నారు, అలా పిల్లల్ని కనిస్తున్నారు, అలా గొడవ అవుతుంది, అలా డైవోర్స్ అంటారు. కానీ ఇవాళ ఎపిసోడ్ లో మీ ముగ్గురు కలిసి మా యూత్ మా జనరేషన్ కి కొన్ని మంచి మాటలు చెప్పాలి. లైఫ్ లో హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలో మీరు ముగ్గురు చెప్పాలి. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. ఏ గొడవ ఏంటంటే ఇక్కడ గొడవ ఏం లేదు, ఏం లేదండి. ప్రతి చిన్న విషయానికి ఇవాళ కాకపోతే రేపైనా చేసుకోవచ్చు అని నేను అంటున్నాను. ఈ వాయిదా పద్ధతి నాకు నచ్చదు అని నేను అంటున్నాను. ఎప్పటికప్పుడే చేసుకోవాలి, అది ఎప్పటికప్పుడు పెద్దమ్మ, చేసుకుంటే చాలా ఎంత బాగుంటుంది. బాగా చెప్పావు పెద్దమ్మ. అదే మాట గట్టిగా చెప్పు ఈ ముఖానికి. అప్పుడు చేసుకుంటేనే అందంగా ఉంటది. అబ్బా కొట్టినట్టే ఉంది. మనం మరి పెళ్లి ఇప్పుడు మా పిన్ని 18 ఏళ్ళకి చెప్తుంది, చేసుకోవాలి పిన్ని, కానీ. కరెక్టా రాంగా? రాంగ్ అంటే అట్లనేం కాదండి, ఆ, ఆ, ఆ. అది కూడా ఒక అందుకు మంచిదే అనుకోవాలి. అవునా? అవునండి. బా, ఇక నువ్వు అన్నాక నేనేమంటే ఇక పాపం ఆయన ఏమైనా మాట్లాడతాడు. కరెక్ట్ కదా మీ ఆవిడ చెప్పింది, నీకు చాయిస్ లేదు. అవునా అనాలి అంతే. ఆయన కరెక్టే అంటున్నాడు. అవును అను. కాకపోతే చేయవలసినవి ఎప్పటికప్పుడు ముగించుకోవాలి. పెండింగ్ పెట్టేయి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది వద్దు, అందుకే వద్దు, క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. నాకు ఇప్పుడు మీ పెళ్లి చూపులు చేద్దాం. యా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ మిస్టర్ పెళ్లి కూతురు. రవి గారు నమస్కారం నమస్కారం. అండి. నమస్కారం, బాగున్నారా? చాలా బాగున్నాం అండి. మా ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారండి. పెళ్లి వయసు వచ్చింది. మా ముగ్గురు కూడా ముగ్గురు ఫారెన్ లో చదువుకొని వచ్చారు. ఆహా. వాళ్ళకి ఏంటంటే సాంప్రదాయం మన పద్ధతులు తెలిసిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని వాళ్ళకి చిన్న ఇవన్నీ మా ఫ్యామిలీలో కుప్పలు కుప్పలు ఉంటాయి, మీకు తెలుసు కదండి. అందుకే బయట లాస్ట్ గారి అమ్మాయిలు అంటే చాలా మంచి టాక్ ఉంది. అందుకే వచ్చాము. మా పెద్ద అబ్బాయి. మా పెద్దమ్మాయి. నీ పేరేంటమ్మా? మా పేరు జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి, బాగుందమ్మా. రే జ్యోతిలక్ష్మి అంటారా, బాగా పద్ధతులు తెలిసిన అమ్మాయి. సో అడుగురా, ఏం కావాలను? ఒక పాట పాడమని చెప్పండి. ఆలయాల వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి దీవన జ్యోతి. అబ్బా, అద్భుతమైన పాట పాడింది. ఓకే. ఆమె పెళ్లి తర్వాత ఇల్లాలు ఏమైతే బాగా చేస్తారు. సో ఉట్టి శాస్త్రీయ సంగీతమేనా? మాకు నృత్యాలు కూడా వచ్చు. వామ్మో, ఈ కళ కూడా ఉంది ఏంటి? యా. తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అమ్మా, ఇది సాడ్ సాంగ్ కదా, పుట్టింటోళ్ళు వదిలేశారే. నువ్వు అంత ఎంజాయ్మెంట్ తో డాన్స్ చేస్తావేంటమ్మా? అంటే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దానికి బోల్డ్ ఎంత ఫ్రీడమ్ వస్తుందని ఫీలింగ్. అదే ఫ్రీడమ్ వస్తుందని. బాగుంది. ఏమంటారా? ఓకే. ఓకేనా? ఓకే. డాన్స్ నచ్చింది, పాట డాన్స్ నచ్చింది. నచ్చింది, పాట నీకు లైఫ్ లాంగ్ ఎంటర్టైన్మెంట్. ఓకే. నచ్చేసావే. వీడు మా రెండోడండి. ఎవడి మాట వినడు, ఎవడన్నా వీడి మాటనే వినాలి. ఏం పేరమ్మా? జయమాల్. అసలు ఇంత కూడా ఆలోచించలేదే పేరు చెప్పే ముందు. అడుగురా, ఏం కావాలో? డాన్స్ వచ్చండి. డాన్స్ వచ్చండి. బ్రేక్ డాన్స్ కావాలి మాకు. బ్రేక్ డాన్స్. బ్రేక్ డాన్స్ ఒక్కసారి చూపి. బ్రేక్ డాన్స్ ఏమంటే ఇదేంది? అమ్మాయి బాగా ముదిరిపోయిందిరా. ఏమంటావు? మరి ఏం చేస్తామండి, ఆ కళ్ళు అద్దాలు పెట్టి. అంతేలే, ఏజ్ అయిపోతుందని పడిపోయాం, మేమే పడిపోయాం. వెరీ గుడ్, ఈ సంబంధం కూడా ఖాయం. అమ్మయ్యా. మా ఆఖరుడండి, 104 లేదండి. అయ్యో, అసలు ఏం మాట్లాడలేడు. మా అమ్మాయి అయితే గడగడా 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 మాట్లాడేస్తూ ఒక ఉంటుంది. పాట గడగడా పాడమనండి. పాటేగా, సిగ్గుపడింది చాలా. పాట అంటే పాడు. అంటే అమలాపురం, అంటే ఇచ్చాపురం. అంటే మాకు ఆయిలే వచ్చు, మిగతా రావు. ఆయి వరకే చదువుకున్నారా? అంతేనండి. అయ్యో, డైలాగ్ వస్తుందా ఏమన్నా? చెప్పండి. ఒక సాడ్ డైలాగ్. మామయ్య, మీ అబ్బాయిని నా చేతిలో పెట్టండి, బంగారం లాగా చూసుకో. చూసారండి, బంగారంలా చూసుకుంటామని మేము పంపించేస్తామండి. ఏమంటారా? పైకి పంపించేటట్టు కొడుతుంది. ఇట్లా పెట్టు, అదే పెట్టిన కట్నం తీసుకొని పైకి పంపించేలాగున్నాడు నాన్నగారు. మరి ఎలాగో గారవం చేసి ఎంత ప్రేమతో చదివిపించి కష్టపడి ఎంత మంచిగా ఇలా ఎత్తుకుంటాను అండండి మా అమ్మాయి. అమ్మాయి ఎత్తుకోవడం ఏంటండి అబ్బాయిని? స్టామినా చూడండి, ఒక్కసారి ఎత్తుకోమని చూడదాం.
ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎత్తింది అంటే ఈ సంబంధం ఖాయం. అంతే కదండి. ఈ సంబంధం ఖాయం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. మా అమ్మాయిని మీ చేతుల్లో పెట్టాము. మీ మా కోడల్ని. అబ్బాయిని మీ అమ్మాయి చేతుల్లో నేను పెట్టాను. సో చూద్దాం. ఆల్ ది బెస్ట్ రా, పెళ్లి చేసుకోండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో మాస్టర్ చెప్తుంది. ప్లీజ్. అందరికి 300 పాయింట్స్. వెరీ గుడ్, గుడ్ స్టార్ట్. సో ఇప్పటి నుంచి యాక్చువల్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అది సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంటాలో ఏమైందంటే ఇక్కడ వైఫ్ ఇక్కడ హస్బెండ్ నిల్చుంటారు. మేము 3 ప్రశ్నలు అడుగుతాం. 3 ప్రశ్నలకు మీరు ఆన్సర్ నోట్ తో కాకుండా రాస్తారు. 3 మీ ఆన్సర్లు మ్యాచ్ అవుతే గనక మీ ఆవిడ రాసింది మీ ఆయన్ని రాయాలి, మీ ఆయన రాసింది మీ ఆవిడ రాయాలి. అలా మ్యాచ్ అవుతే గనక 300 పాయింట్స్ మీకు సొంతం. యువర్ ఫస్ట్ క్వశ్చన్, మీ బర్త్డే ఎప్పుడు? పుట్టినరోజు, డేట్, మంత్, ఇయర్. ఎవరిది? హస్బెండ్. హస్బెండ్ ది. రాసారు. వెరీ గుడ్. రాసారా? రాసారు. సరే, సెకండ్ క్వశ్చన్ ఇట్స్ జీకే క్వశ్చన్. జాతిపిత అని ఎవరిని అంటారు? థర్డ్ క్వశ్చన్, పెళ్లి తర్వాత మీ ఆయన మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? పెళ్లి తర్వాత మీరు మీ మీ ఆయన ఆయనకి ఇచ్చిన gift. నీకు ఇచ్చిన ఫస్ట్ బహుమతి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ ఆయన పుట్టినరోజు ఏంటి, ఎప్పుడు, డేట్, మంత్, ఇయర్ కావాలి. ఏ రాశారు మీరు? 25/10/1955. 25/10/1955. 1955 ఒక్కటే సార్, మీరు చెప్పండి సార్. 17/9/1955. 17/9 అంట. 17 సెప్టెంబర్ అని మీ ఆయన అంటున్నాడు, మీరేమో 25th అక్టోబర్ అంటున్నారు. అక్టోబర్ అనే ఐడియా ఉంది. సో నో ప్రాబ్లం, ఆ క్వశ్చన్ కి స్కోర్ రాదు. నెక్స్ట్ జాతిపిత ఎవరిని అంటారు? సార్ మీరు ఏం రాశారు? గాంధీ మహాత్ముడు. వెరీ గుడ్, మహాత్మా గాంధీ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. పెళ్లి తర్వాత మీ ఆయన మీకు ఇచ్చిన మొదటి బహుమతి? గడియారం. చేతి గడియారం. బాగా చేతి గడియారం. వెరీ గుడ్, 200 పాయింట్స్. సూపర్ అబ్బా. పెళ్ళై 28 ఇయర్స్ అయినా కూడా ఫస్ట్ గిఫ్ట్ గుర్తు పెట్టుకున్నారంటే మీరు ముందే మాట్లాడుకున్నారా ఇది అడుగుతుంది రాద్దామని? లేదండి, జనరల్ చెప్పేసాను. జనరల్ మాకు ఇచ్చింది అదే. అంటే ఇంకా గుర్తుందన్నమాట. ఇప్పటికి ఉంది. ఇచ్చింది అంటే అచ్చా గిఫ్ట్ ఇచ్చింది అదే. గిఫ్ట్ ఇచ్చింది, గడియారం ఇంకా ఉంది. వెరీ నైస్, వెరీ స్వీట్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, మీ ఆవిడ ప్రెసెంట్ వెయిట్ ఎంత? మీ ఆవిడ బరువు ఎంత? మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మన దేశానికి ఎవరు? వెరీ గుడ్, సూపర్. ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. యువర్ థర్డ్ క్వశ్చన్, పెళ్లిలో మీ ఆవిడ వేసుకున్న బంగారం ఎన్ని తులాలు? తులాలు లెక్క ప్రకారం గ్రాములు రాయండి. గ్రాములు రాయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మీ ఆవిడ వెయిట్ ఎంత ఉంటుంది సుమారు? 5 కేజీల డిఫరెన్స్ వరకు ఓకే అని చెప్పాము. ఏం రాసాడు అంకుల్?
80 80 85 kgs అంటే మ్యాచ్ అయింది. సూపర్ 100 పాయింట్స్. మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు మన దేశానికి? ఏం రాశారు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ. అరే ఇందిరాగాంధీ. వెరీ గుడ్. 200 పాయింట్స్. ఇది కరెక్ట్ అయితే 100 పాయింట్స్ వచ్చేస్తాయి. మీ ఆవిడ పెళ్లిలో ఎన్ని తులాల బంగారం వేసుకున్నారు? ఫస్ట్ అక్కడ 9 తులాలు. 9 తులాలు. ఇక్కడ 64 గ్రామ్స్. 1 గ్రామ్ అంటే 10 గ్రామ్స్ కలిపి 1 తులం అనుకుంటే ఇక్కడ 6 తులాస్. 6.5 కానీ వస్తుంది. మీరు రాసింది 9 తులాలని రాశారు. అక్కడ మ్యాచ్ అవ్వలేదు. అట్లానే 200 పాయింట్స్. వెరీ గుడ్. ఎస్ రెడీ. థర్డ్ కపుల్ రెడీ అండి మీరు? మీ ఫస్ట్ క్వశ్చన్, మీ ఆయన నడుము సైజ్ ఎంత? సరే. చార్మినార్, కుతుబ్ తాజ్ మినార్. మహల్ ఏ నగరంలో ఉన్నది? ఓకే ఇక్కడ రాశారు. అయిపోయిందా? యువర్ థర్డ్ క్వశ్చన్, పెళ్ళైన తర్వాత మీరు మీ వారు కలిసి మనకి పుట్టబోయే పిల్లలకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ పేరు పెడితే బాగుంటుంది అని అనుకుని ఉంటారు కదా. అమ్మాయి అయితే ఏ పేరు పెడదాం అనుకున్నారు, అబ్బాయి అయితే ఏ పేరు పెడదాం అనుకున్నారు? మీ ఆయన నడుము సైజ్ ఎంత అని అడిగాను. 40 అని రాసిన. 40 అని రాసిన. 40. ఓకే ఇక్కడ 42. 42 నడుము సైజ్. ఇవాళ పొద్దున కొంచెం ఎక్కువ తిన్నారంట, అందుకే 42 తెచ్చింది. నో ప్రాబ్లం, మ్యాచ్ కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్, తాజ్ మహల్ ఏ నగరంలో ఉన్నది? ఆగ్రా. ఇక్కడ కూడా ఆగ్రా. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, పెళ్లి అయిన తర్వాత పుట్టబోయే అమ్మాయి పేరు అబ్బాయి పేరు ఇది పెడితే బాగుంటుంది అని అనుకునేది? వెంకటేశ్వరుని పెట్టుకుందాం అనుకున్నాం, విక్కీ అనుకున్నాం, 2 అనుకున్నాం. అవే రాసిన నేనైతే. పాప శివాని అని రాశారు. అబ్బాయి పుడితే వెంకటేశ్వర స్వామి. ఓకే. ఇక్కడ అమ్మాయి పుడితే కమల, అబ్బాయి పుడితే వినయ్. ఓకే, ఒకటి మ్యాచ్ అయింది. నో ప్రాబ్లం. 100 పాయింట్స్. ఎందుకంటే ప్రేమంతా అయిపోయేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూడాలి. ఫస్ట్ కపుల్ మీ స్కోర్. ఈ రౌండ్ లో 200 పాయింట్స్, ఇంతకు ముందు 300. సో టోటల్ స్కోర్ 500 పాయింట్స్. అండ్ సెకండ్ మీది కూడా సేమ్ 500 పాయింట్స్. అండ్ థర్డ్ కపుల్ ఈ రౌండ్ లో మీరు ఓన్లీ 100 స్కోర్ చేశారు, అందుకే టోటల్ స్కోర్ 400 పాయింట్స్. 100 మార్కులు ఒకే కపుల్ కి వస్తాయి. ఆ 100 మార్కులు గెలుచుకోవాలంటే అద్భుతంగా డాన్స్ చేయాలి. ఇప్పుడు ముగ్గురు కపుల్స్ వస్తారు, ఒక మంచి లేటెస్ట్ మాస్ బీట్ మీద పర్ఫార్మ్ చేస్తారు. ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి 100 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ 100 మార్కులు థర్డ్ రౌండ్ తర్వాత రివీల్ చేయడం జరుగుతుంది. సో ముగ్గురు కూడా ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. సరే, ఈ రౌండ్ గురించి ఏమనుకుంటున్నారు? ఓపెన్ గా చెప్పండి కొంచెం. మనసులో ఉన్నది చెప్తాం అంతే. అంతేనా? నువ్వు మాట ఇస్తున్నావా? మీ ఆవిడలో ఏదైతే నచ్చదో ఓపెన్ గా చెప్తావా? ఇప్పుడు చెప్తా. చూద్దాం.
అంటే ఇన్ని రోజులకు ఛాన్స్ వచ్చింది అని మీరు ఆతృతగా వెయిట్ ఫస్ట్ మా బాబాయ్తోనే చేస్తున్నారు. స్టార్ట్ చేద్దాం, అందుకని Yeah. ఓపెన్ గా మాట్లాడుతూ అంటుంది కదా. చెప్పండి చూద్దాం. మీ మా బాధలు సంతోషాలు అన్ని బాబాయ్ పిన్ని చెప్పండి. వచ్చేయండి. ఇద్దరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, కళ్ళు కళ్ళు ప్లస్. మీ కారణంగా మీ ఆవిడ ఏడిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ కారణంగా కూడా ఏడవదు, ఏడిపించేటట్టు చెయ్యను. నిజమేంటో మీ ఆవిడ చెప్తుంది. ఏమండి మీరు మీ ఆయన వల్ల మీరు ఎప్పుడు ఏడవలేదా? ఏదైనా వచ్చి బిజినెస్లో ఏదైనా ఆయనకి ఇబ్బంది అనిపిస్తే ఇంటికి వచ్చి కొప్పడి చిరాకు అంటారు. అనేప్పటికల్లా నేనేమంటానంటే, ఎందుకు షాప్లో దానికి నేనెందుకు బడిలికి అవ్వాలి అని నేను ఇట్లా అంటుంటాను అన్నమాట. అప్పుడు మీరు బాధపడి ఏడుస్తారు. అంతేనండి. మరి మీరు ఇప్పుడే అన్నారు కదండి ఏడిపియను అని. ఏడిపోయానండి. ఇంటికి వచ్చినప్పుడు నవ్వుతూనే ఉండాలి, ఎంత బాధగా ఉన్నా కూడా నవ్వుతానే ఉండాలి. నవ్వకుండా ఉంటే నాకు కోపం వస్తుంది. నవ్వలేదు, కోపం వచ్చింది, మీకు ఏం చేస్తారు? నేను నవ్విస్తాను. అలా నవ్విచ్చారండి ఎప్పుడైనా? నవ్విచ్చారండి. మరి అయిపోయింది కదా, ఎప్పుడు అట్లా చేయొచ్చు కదా. మరి మీరు ఎన్నిసార్లు కోప్పడ్డారు? మరి ఎప్పుడు కోప్పడలేదండి. మీ ఆవిడ వల్ల మీరు హట్ అయిన సందర్భం? అట్టే అవను కూడా అట్ట అయ్యేటట్టు చేయొద్దని చెప్తాను నేను. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? కంప్లైంట్స్ ఏమి లేవండి. ఒకటే, చెప్పిన పని చేయదు. చెప్పిన పని చేయదండి. ఏంటది? దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటి? నష్టమే లేదు, ఏదైనా చెప్తే ఒకసారి చేయాలి కానీ ఇంకొకసారి చేయిస్తుంది, లేటుగా చేస్తుంది. కోపంలో బాధలో మీకు ఏం చేసుకోబుద్ది అవుద్ది? అప్పుడు వెళ్ళిపోబుద్ది అవుద్దా? ఒక్కడే వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. మళ్ళీ ఆమెను తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. మీరు ఇద్దరు రిలేషన్షిప్ 24 years 24 ఏళ్లలో మీ ఆయన మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు అని అనిపించిందండి? ఏం లేదండి, డామినేట్ అస్సలు చేయరండి నన్ను అయితే. మీరే చేస్తారు? అసలు ఇద్దరం చేస్తాం, ఒకరినొకరం ప్రేమగా ఉంటాం ఎప్పుడు. ఇది మీరు రౌండ్ కోసం చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఏం కాదండి, నిజంగా రియల్ గా ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. నన్ను చాలా భోజనం కూడా ఎందుకు లేట్ చేస్తున్నావు, నా కోసం ఎందుకు లేట్గా తింటున్నావు అని అన్నారు. తింటే ఇద్దరం తినచ్చు కదా అని అనుకున్నాను. అదేంటో కానీ నేను కంచెలో పెట్టుకోగానే చూస్తా, నేను కంచెలో పెట్టుకోగానే వస్తారండి. అట్లా ఎన్నోసార్లు జరిగింది అలా. అయితే ఇట్లా ఉంటుందా బంధం అనేది కూడా నేను అనుకున్నాను. అది ఇప్పుడు చెప్పుకోవాలనుకున్నా, ఇప్పుడు చెప్తున్నానండి. అది వెరీ నైస్. బెలూన్ బస్ చేయండి. మీరేం చేశారు మీ ఆవిడ కోసం? ఏదైనా మ్యారేజ్ డే వచ్చినా కూడా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని చక్కగా చేసుకుంటాం. అది మర్చిపోలేని రోజు. అది మా పెళ్లి రోజు కూడా వ్యాలెన్స్ డే రోజు, February 14వ తారీఖు. ఇలాంటి కార్యక్రమాలు వ్యాలెన్స్ డే రోజున ఒక 20 మంది 15 మంది కపుల్స్ని పిలిచి మాతో పాటే వాళ్ళకు కూడా దండలేపించి కేక్ నోట్లో పెట్టిస్తామండి. మేమిద్దరమే కాకుండా వాళ్ళందరికి కూడా సెలబ్రేషన్ లాగా చేపిస్తానండి. నాకు చాలా ఇష్టం అలాగంటే. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఒక మొనార్కిజం అంటే నేను అనుకున్నది ఇది చేయాలి అని. మీ ఆవిడ అలాగా చాలా సాఫ్ట్, మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. కానీ ఎక్కడో మీరు కొంచెం అర్థం చేసుకుంటే బాగుండేది అని మీ ఆవిడకి అనిపిస్తుంది, కానీ చెప్పుకోలేకపోతుంది. ఓకేనా? మీరు కొంచెం ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు ఇట్లనే ఉండాలి అని కాకుండా నేను నీ కోసం కొంచెం మారుతాను. అది సూపర్ పాయింట్ కదా ప్రేమ. చూడు సంతోషం, చూడు ఆ కళ్ళల్లో. అర్రే అరే సరే, ఓ బెలూని బస్ చేయి. మీ ఆయన ఇప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్తాడు. చెప్పాలి. ఐ లవ్ యూ. సూపర్, వెరీ నైస్. ప్లీజ్ ఇప్పుడు నెక్స్ట్ మా పెద్దమ్మ వచ్చేయండి. రెడీ? కళ్ళు కళ్ళు ప్లస్ స్టార్ట్ అయింది. మీ పిల్లలు మీ మాట కానీ మీ ఆవిడ మాట కానీ వినకుంటే మీరు ఎలా స్పందిస్తారు? నాకు లేరండి. మాకు పిల్లలు లేరండి, మాకు అదే బాధ. లేరండి, పిల్లలు లేరు. పర్లేదు. సో ఇద్దరే ఉంటారు, ఇద్దరే హ్యాపీగా ఉంటాం. ఇద్దరు హ్యాపీగా ఉంటాం, ఎటువంటి కలతలు లేకుండా అన్యోన్య దాంపత్యం చేస్తున్నాం. ఇలా నచ్చి పెళ్లి చేసుకున్నాను అన్నారు కదా, అంటే లవ్ మ్యారేజ్ ఇది? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. చూడగానే ఇంకా నాకు ఈ అమ్మాయి కావాలి అని చేసుకుంటాం. దత్తత తీసుకోవచ్చు కదండి, ఆలోచన వచ్చిందా? తెలుసుకోలేదండి. హ్యాపీగా మేము లైఫ్ లాంగ్ ఆమెకు నేను, నాకు ఆమె ఉండాలనుకున్నాము, అలాగే ఉంటున్నాం. నీకు నేను, నాకు ఒకరికొకరం.
మీకు ఎప్పుడు టెన్షన్ కాలేదండి? పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఈ దొంగలతోని క్రిమినల్స్ తోని టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. లేదండి, అలాంటి వాటి జోలికి వెళ్ళరు, సాఫ్ట్ గా ఉంటారు. అందుకనే ఇంకా అలాంటి టెన్షన్స్ ఉండవు నాకు. ఎక్కడ డ్యూటీ వేసుకున్నా కూడా పీస్ఫుల్ గా వేసుకుంటారు. ప్రజలతో ప్రజలతోటి మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకొని రిటైర్మెంట్ అయ్యాను. అది నెక్స్ట్ క్వశ్చన్, మీ ఆవిడలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి సార్? మా ఆవిడలో నచ్చిన విషయం ఏంటంటే నేను ఏ విషయం చెప్పినా చెప్పినట్టు నడుచుకుంటుంది. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, బాధ లేకుండా నాకు కడుపు నిండా తిండి పెడుతుంది. ఎక్కడి నుంచి రాగానే నాకు చేతనైనా చేత కాకుండా నాకు టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్ని విధాల సమకూరుస్తుంది. ఎటువంటి సమస్య లేదు. అంతే అండి, మాకు ఇంకా ఏమీ లేదు. నాకు ఆయన, ఆయనకు నేను, అంతే. మీరు ఎందుకు బాధపడుతున్నారండి? ఎందుకేరు? ఇంకా ఎవరు లేరు మాకు, మేమిద్దరం. ఎవరు లేరా? ఎవరు చెట్టంతా కొడుకున్నాడు? అని మేము పొద్దున పెళ్లి చేయాలనా? ఓకే ఓకే. మనవాళ్ళని మనవాడిని ఎత్తుకోవాలనా? ఓకే. ఏం పెద్దనా? ఎత్తుకోవాలి. ఇగో మళ్ళీ నీకేమో అయింది ఇప్పుడు. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు నువ్వు. తొడగొట్టినావు, మర్చిపోకు. ఓకే. రైట్. మీ ఆయనలో మీకు బాగా నచ్చిన విషయం? సాఫ్ట్ గా ఉంటారండి. ఒకవేళ ఏమన్నా మాట ఒకవేళ గబుక్కున అన్నా కూడా వెంటనే మళ్ళీ మర్చిపోతారు, అంతే. దాన్ని అంతేగాని అంటే ఎప్పుడైనా కోపడినా మర్చిపోతుంటారు. కోపాడు సహజంగా, సాఫ్ట్ మనసు. ఇప్పుడు మీ ఆయన మీకోసం వంట చేసి పెట్టాడు? చేస్తారండి అప్పుడప్పుడు. హాస్పిటల్ కూడా తీసుకెళ్తారా? అన్ని ఇంకా అన్ని దీనే చూసుకుంటున్నానండి. మీకు ఎలాంటి బాధలు లేవు? లేవండి, లేవు. లేవు. ఏడవకండి. నేను మరి ఓ బెలూన్ బ్లాస్ట్ చేయండి. సొసైటీలో తిరుగుతుంటాం. మీకున్న ప్రాబ్లం చిన్న ప్రాబ్లం కాదు, అది ఎప్పుడు మనసుని బాధ పెడుతూ ఉంటుంది. అది సహజం. 10 మంది 10 రకాలుగా మాట్లాడుతుంటారు. అవి అన్ని మనకు వినబడుతూ ఉంటాయి. ఒక సమాజంలో పట్టించుకోము అనుకున్నా ఏదో రకంగా చెవులో వస్తుంటది, బాధ వేస్తుంటది. మీకు మీరు ఏం చెప్పుకుంటారు? వాళ్ళు ఎన్ని అనుకున్నా మనకు సంబంధం లేదు. సరే, మీ ఇద్దరు ఇప్పుడు ఆదర్శమైన దంపతులు. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. మీకు కొంచెం ఒక మీడియం కాదు, లార్జ్ సైజ్ ప్రాబ్లం ఉంది, కానీ ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఇవాళ రేపు ఉన్న యంగ్స్టర్స్ జనరేషన్స్ ఎలా ఉండాలి? ఇవాళ రేపు యువకులు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, భార్యను మంచిగా చూసుకోవాలి, భార్యను కొట్టకూడదు. ఇప్పుడు ఒకసారి బెలూన్ బర్స్ట్ చేయండి. ఇప్పుడు మీ ఇద్దరే మాట్లాడుకుంటున్నారు. మీ ఆయన ఎంత ప్రేమిస్తున్నావు, మీ ఆయన నీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, మీ ఆవిడ మీ లైఫ్లో ఎలాంటి సంతోషాలు తీసుకొచ్చింది? నువ్వు నాకు జీవిత భాగస్వామివి. నేను బ్రతుకున్నంత కాలం నేను మంచిగా చూసుకోవటం, ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా మంచిగా చూసుకుంటాను. ఐ లవ్ యూ. మీరు చెప్పండి. నాకు కూడా మా వారే అండి అన్ని సర్వస్వం. ఇంకా మేము ఎటువంటి ఇబ్బందులకు గురి కాము. ఒకరికొకరి కలిసి ఉంటాం, కలిసి ప్రేమను పంచుకుంటాం. వెరీ గుడ్. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి హగ్ చేయాల్సి వస్తుంది. రైట్. సో లేట్ చేయకుండా ఇప్పుడు మా అత్తయ్యని మామయ్యని పిలిచేద్దాం. రండి రండి రండి. కళ్ళు ప్లస్. ఇప్పుడు ఆయన్నే చూడండి. కళ్ళు ప్లస్. మీ ఆవిడలో మీకు నచ్చని లక్షణాలు ఉన్నాయి, కాకపోతే అవి మీరు ఇప్పటి వరకు చెప్పలేదు. చెప్తే ఎక్కడ బాధపడుతుందో అని చెప్పలేదు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? అవును, చెప్పలేదు. చెప్పలేదు. ఏంటివి అవి? నచ్చనివంటూ ఏం చేయదు, అన్నీ ఓకే చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే టైం వాళ్ళ చెల్లెలతో ఎక్కువ ఎక్స్పెండ్ చేస్తుంటుంది. అప్పుడు పని వదిలేస్తుంది ఇంట్లో, బాబులని ఇట్లా పట్టించుకోదు. అదొకటి నాకు కోపం వస్తుంది. చెప్పారా ఎప్పుడన్నా మీరు? నేను చెప్పాను, 2-3 సార్లు చెప్పాను. ఎక్కువ శాతం అది ఇంపార్టెంట్. వాళ్ళ మదర్ చనిపోయింది అప్రాక్సిమేట్గా 2 years కింద. అప్పటి నుంచి అదే ఉంటుంది అన్నట్టు. 5 ఆడపిల్లలు పెద్ద చెల్లె డెలివరీ అయింది, మమ్మీ చచ్చిపోయింది. 2 days అయింది. డిశ్చార్జ్ చేసి తీసుకెళ్దామని అంటే మమ్మీ నేను తయారవుతున్నాను, మమ్మీ చచ్చిపోయింది. హార్ట్ అటాక్ వచ్చింది. తినుకుంటూ అలాగే చచ్చిపోయింది. మమ్మ అక్కడే హాస్పిటల్ ఉంది. మాకు మగపిల్లలు లేదు. నేను పెద్దగా కొంచెం బాధ్యత ఉంటుంది. వెళ్ళొద్దు అంటే తప్పదు కదా నాకు.
అది పిల్లలు 9th క్లాస్ బాబు 4th క్లాస్ బాబు మాకు చూసుకుంటాడు పెద్దోడు చిన్నోడు అని నేను వాని మీద బాధ్యత పెట్టేసి వెళ్ళిపోతే ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే అది నచ్చదు. ఇది తప్పు అని ఎలా అంటారండి మీరు? ఏ విధంగా అన్నారు? ఆ విషయం హాస్పిటల్ గురించి అయితే ఎప్పుడు నేను ఓకే చేసిన నేనే వదిలేసి వచ్చాను బాబులను నేను చూసుకొని ఆ రోజు. కానీ దాని తర్వాత కూడా కొంచెం ఇప్పుడు కూడా కొంచెం చెప్తే వాళ్ళనే చూస్తుంది ఎప్పటికీ అని అందరూ ఏమంటారంటే నీకు బాధ్యత ఉంటుంది కదా, పెద్దామా కదా అని చెప్పేసి కలజేవి కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది. డాడీ వచ్చినప్పుడు మాట్లాడాడు, ఇంటికి వస్తే ఎవరు మాట్లాడారు? ఈయన మాట్లాడాడు. ఇంకో ఎక్కడికి వెళ్తాడు, మగపిల్లలు లేరు కదా, మా ఇంటికే వస్తాడు. వచ్చినప్పుడు కామ్గా ఉంటాడు, బాగున్నావా అంటాడు, అంతే. ఇక ఆయన ఎన్ని రోజులు ఉన్నా కూడా మాట్లాడేది ఏమి ఉండదు. ఎందుకండి? ఎందుకు మాట్లాడారు మీ మామయ్యతోని? మా మమ్మీ చచ్చిపోయేంత వరకు మంచిగానే ఉన్నాడు, మమ్మీ మంచిగా చూసుకునేది. మమ్మీ చచ్చిపోయినాక మంచిగా చూసుకోవట్లేదు. ఇది పెద్ద కంప్లైంట్ అండి. మమ్మీ లేదు. నేను ఎప్పుడు అట్లా అనుకోను, ఆమెనే బాధపడుతుంటారు అంతే. ఏమండి అంటే మీ సైడ్ నుంచి ఆన్సర్ తెలియాలి, నేను ఏదైనా మాట్లాడాలి అంటే ఎవరికి ఇప్పటివరకు విన్నా మీదే తప్పు అన్నట్టు ఓవరాల్గా అర్థం. కానీ మీ సైడ్ నుంచి కూడా తెలియాలి విషయాలు, అంటే మామయ్యతో ఎందుకు అని. ఫస్ట్ నుంచి అయినా పెద్ద కనెక్షన్ ఉండదు, ఆయన పెద్ద మనిషిలాగా ఉండేది, మేము పిల్లల్లాగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఎదురుగా కూర్చొని మాట్లాడుకోకపోయేది. భోజనం కూడా ఆయన సపరేట్ చేసేది, మేము సపరేట్ చేసేది, వీళ్ళతో కూర్చొని చేసేది. రిచ్ ఫ్యామిలీ అండి, నేను హ్యాండిక్యాప్, మేము రిచ్ ఫ్యామిలీ చాలా. ఇది నేను హ్యాండిక్యాప్ అని వీళ్ళు ఎట్లయినా సరే చేసుకుంటే వాళ్ళు చేసుకుంటా అని వచ్చిండు కదా అనేసి ఇచ్చేసారు. వీళ్ళ మినమానే రాయబారం పంపి చేసుకున్నారు. చేసుకున్నాక మంచిగా మమ్మీ చచ్చిపోయి 1 year కాకముందు నుంచే ఈ టార్చర్. నేనైతే ఏమనుకుంటలేను, కానీ ఆమె మనసుకే బాధపడుతుంది. మీరేం అనుకోకుండానే ఎన్నో చేస్తున్నారు. మీరు నుంచి ఎలాగ ఉండేదో అలాగే ఉంటుంది. నేను అలాగే ఉండట్లేదు. ఇప్పుడు ఇంత చెప్పింది కదా, ఇప్పుడేమనుకుంటున్నారు? ఆమె బాధపడుతుందని ఇప్పుడు అనుకుంటున్నాను. ఇన్ని రోజులు తెలీదా మీకు? ఇన్ని రోజులు ఆమె బాధపడుతుంది, నా గురించి బాధపడుతుందని అనుకుంటున్నాను. ఒక బెలూన్ని బర్స్ట్ చేయండి. సో నిజంగా చెప్పండి, అది పెళ్ళి అది ఆ స్టేజ్ దాటిపోయిందా? అంటే ఇంకా అయిపోయింది అని అనుకుంటున్నారా? ఎందుకు చిరాకు పడుతున్నారు? ఆ ప్రేమ తగ్గిపోయిందా? అంటే ఇప్పుడు నాకు ఆర్థిక సమస్య ఉంది. ఇప్పుడు అప్పుడు అంటే నేను బాగా డబ్బులు సంపాదించేది, అప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా. ఎవరు డబ్బులు సంపాదించేది? నేను. ఇప్పుడు నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాక కూడా నా దగ్గరికే వచ్చి చేస్తుంటే నాకు కొంచెం ఆర్థికంగా బాగలేదు కాబట్టి నేను ఈమె మీద అరుస్తానండి. దీనికి ఏమంటారండి? అంటే ఆయన చెప్పింది పాయింట్ కరెక్ట్ కదా. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంటికి వస్తుంటారు, చుట్టాలు అన్నాక వస్తుంటారు. నెలకు ఒకసారి వస్తే ఓకే, నెలకు ఒక 5 సార్లు వస్తే కూడా ఓకే అనుకుంటారు. కానీ అది పెరుగుతున్న కొద్దీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఏం తిన్నారు కదా, పక్కకే ఉంటాం కదా, మనం ఒకే కాలనీలో ఉంటాం, పక్కకే ఉంటాం కదా. పిల్లలు స్కూల్ టైం వెళ్ళినాక వస్తారు, వచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లల టైంకి వెళ్ళిపోతారు కదా, ఉండరు కదా. ఎవరెవరు వచ్చి మన ఇంట్లో ఎవరు ఏం స్పెండ్ చేయట్లేరు కదా. నువ్వు నన్ను ఎందుకు కట్ చేస్తున్నావు? మనకి 2 బాబులు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు చదువుకోవడానికి మన ఇద్దరం గొడవ పెట్టుకుంటే వాళ్ళు చదువులేమైతే. మా నాన్న ఆస్తుంది ఇస్తాడు కదా, మా నాన్న చచ్చిపోయినాక మనకే కదా ఇస్తాడు. కానీ ఇప్పుడైతే ప్రాబ్లం నడుస్తుంది కదా. ఎందుకు తీసుకోరు? ఆడపిల్లలే కదా, ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తారు. 5 అలాగే చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆస్తి కోసం 5 డబ్బులు కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. నేనే చాలా వీళ్ళకి పెట్టాను, వీళ్ళందరినీ, వీళ్ళ చెల్లెల్ని అందరినీ చూసుకున్నాను నేను. కానీ వాళ్ళ ద్వారా నాకు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు సహాయం కాలేదు. అవుతుందని కూడా గెస్ట్ చేయట్లేదు. వీళ్ళ నాన్న ఇస్తాడని నమ్మకం కూడా లేదు. మీరు కూడా తప్పండి. మీరు ఎందుకో మీరు చేతులారా మీరే నేను అదే చెప్తాను. ఈమె చేతులారా ఈమె చేస్తారు. ఈమెని ఎప్పటి వరకు 21 years వరకు ఇప్పటి వరకు ఆమెను తిట్టలేదు, ఆమెను ఏడిపించలేదు ఎప్పటి వరకు. ఈ విషయం రోజు ఈ రోజు నేను ఏడ్చిందంటే నా 21 years ఎన్ని రోజులు 1 year నుంచి నా కడుపులో బాధ ఇవ్వాలి. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు అంటే మరి నేను ఎక్కడ పోవాలి? నాకు ఒక రూపాయి ఎవరు పెట్టిన లేదు. నా సంపాదనతో ఇప్పటి వరకు నేనే బతికినా కదా. ఇప్పుడు నాకు కొంచెం ఆర్థిక సమస్యలు ఉంది కాబట్టి నేను ఎవరు రావద్దని చెప్తే వీళ్ళ నాన్నగారు ఎప్పుడు మా ఇంటికే వస్తారు, పెద్దామని చెప్పేసి. బెలూని బస్ మీకు ఇదంతా అర్థమైంది కదా సార్? ఓపెన్గా మాట్లాడారు. మీ సైడ్ నుంచి ప్రాబ్లం, మీ సైడ్ నుంచి సొల్యూషన్ ఏంటది? చాలా బాధపడుతుంది సార్ మీ ఆవిడ, చాలా అంటే చాలా. ఇంత బాధ ఆమె కడుపులో ఉందని ఇప్పటిదాకా నేను సంతోషంగానే ఉంది అనుకుంటున్నాను, కానీ ఆమె ఇంత బాధపడుతుందని ఇప్పుడే ఈ రోజే తెలిసింది. ఇంకా అయిపోయిందండి, మీరు ఏడవడం ఆపేయండి. మీ ప్రాబ్లం అర్థమైంది మీ ఆయనకి, మీ బాధ అర్థమైంది మీ ఆయనకి. ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తాడు మీ ఆయన
ఇప్పుడు అసలైన ఏదైతే మనసు ఎంత అయితే ప్రేమించాడో తాతమ్మ ఇలా ఉండాలి ఉంటేనే నేను ఉంటాను నీతో. నేను ఇవాళ ఈ మాట ప్రామిస్ చేస్తాను ఓకేనా? నా పిల్లల కోసం. మారుతారు. ఈ రోజు మారిపోతాను. ఈ రోజు నుంచి ఒక్క మాట కూడా ఏమనండి నాన్న గురించి. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఏదో చెయ్యాలి అని కాకుండా ఇష్టపడి చేయండి. ఏదున్నా మీకు కష్టం అయితే చేయకండి, ఇష్టం ఉంటే చేయండి. ఆ ఇష్టం పెంచుకోమని మీ ఆవిడ చెప్తుంది అంతే. ప్లీజ్ ఇంకోసారి మీ ఆవిడ ఏడవద్దు ఈ విషయాల్లో, ఓకేనా? ఈ రోజు నుంచి ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు. వెరీ గుడ్. బెల్లుని బర్స్ట్ చేయండి, చేతిలో చేయేసి. ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి. నువ్వు ఇంత బాధపడుతున్నావు నిజంగా నా మనసుకు తెలియదు. మరి ఈ రోజు నుంచి నిన్ను ఎలాంటి బాధ. ఈ ముగ్గురు కూడా మన ప్రోగ్రాంలో కాదు, లైఫ్లో విన్నర్స్. ముగ్గురు కూడా కంగ్రాచులేషన్స్. కానీ ఇప్పుడు ఏదో మనం గేమ్ అది పాడ ఉంది కదా, కొంచెం ప్యాటర్న్ ఉంది కదా, దాన్ని కొంచెం అది ఫాలో అవుదాం. ఈ రౌండ్కి ముందు మీ స్కోర్స్ ఎలా ఉండే? 500, 500 and 400. ఈ రౌండ్కి ముందు లీస్ట్ స్కోర్. ఈ రౌండ్లో లీస్ట్ స్కోర్ వచ్చింది ఎవరికి అంటే మాత్రం మీకండి. మీ స్కోర్ 200 ఈ రౌండ్ లో, అండ్ టోటల్ స్కోర్ 700 లో ఉన్నారు. చూద్దాం. 300 గెలుచుకున్నారు ఈ రౌండ్ లో ఎవరు? థర్డ్ కపుల్ విత్ 300 points. యూర్ ఎట్ 702. వెరీ గుడ్. ఓ ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. ఇద్దరు 700. మరి వాళ్ళ స్కోర్ ఎంత? అదే చూద్దాం ఏమైతుందో. వాళ్ళు మీ స్కోర్ ఇంతకు ముందు 500 అండ్ ఈ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు 200 points. సో మీ స్కోర్ కూడా 700 points. సో ఇప్పుడు ముగ్గురు కపుల్స్ 3 కపుల్స్ స్కోర్ ఈక్వల్ అయిపోయింది. 700 points. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేద్దామంటే మధ్యలో డాన్స్ చేశారు, మధ్యలో డాన్స్ లో 100 points గెలుచుకున్నారు. ఎవరా కపుల్? ఎవరు? సెకండ్ కపుల్ 100 points ఎక్కున్నారు. సో 800 points. వెరీ గుడ్. సో సేఫ్ సైడ్ మీరు నెక్స్ట్ రౌండ్ లో హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 700 ఈ కపుల్ కి, 700 ఆ కపుల్ కి. సో ఒక్కరే వెళ్తారు లాస్ట్ రౌండ్ కి. ఎవరు ఆ కపుల్ అని చెప్పేది ఆ దేవుడే. ఓ కాయిన్ వస్తుంది, హెడ్స్ అండ్ టైల్స్ మీరు చెప్తారు. టాస్ చేద్దామా? రైట్. హెడ్స్ ఆర్ టైల్స్ చూద్దాం. హెడ్ టైల్స్. హెడ్స్ వస్తే మీరుంటారు, టైల్స్ వస్తే మీరుంటారు. లెట్స్ సీ. కంగ్రాచులేషన్స్ పెద్దనా, ఇట్స్ హెడ్స్. మీరున్నారు ఈ షోలో. నో ప్రాబ్లం అండి, ఇట్స్ జస్ట్ అ నార్మల్ గేమ్. చిన్ని ఉన్నాయి, అవి డెఫినెట్ గా మా షో ద్వారా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం. హెల్ప్ అవుతాయా? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇదే ఈ రౌండ్ పేరే ఆటాడిస్తా. ఆటాడిస్తే ఏమవుతుందంటే వెనకాల ఒక చెట్టు పెట్టాము, ఆ చెట్టుకి ముళ్ళు పెట్టాము. సో హస్బెండ్ చేతికి బెలూన్స్ ఇచ్చాము, కింద రింగులు ఇచ్చాము. ఆ రింగు నుంచి బయటికి రావద్దు, ఆ రింగులో నిల్చోనే గేమ్ ఆడాలి. ఓకే, మీకు కూడా మీరు అలా వేస్తూ ఉంటే మీ వైఫ్ ఇలా పట్టుకొని ఇలా అని కొడుతుంది. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగల కొడతారో టైం లిమిట్ లో వాళ్ళే MMPP విన్నర్. 1 2 జరగండి. 3 గో. Hey! One! Hey! 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 రండి వేయండి. చూస్తానే
15. వెరీ బ్యూటిఫుల్ ఓ వయ్యారి ఓ జై 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 గుండె జారిపోయింది మా లాస్ట్ ఇయర్ బాగా వేసుకున్నా కదా పెదమా, నా బంగారు కొండ నా బుజ్జి. ఆ, అట్లా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా. నువ్వు కొట్టమని నువ్వే చెప్పావు అనుకుంటా. చూడలే బాబు బాగా అండి ఎర్రగా అయిపోయింది. అది చేదు ఇట్లా అయిపోయింది. ఎప్పుడన్నా బెలూన్ చుట్టబోయడం చూసావా? చూడలే. బెలూన్ చుట్టపోయిందా, మూతికి దాకింది బెలూన్ చుట్టపోయిందా? ఎవరు ఎక్కువ బెలూన్స్ పగలగొట్టారంటావు? ఇవాళ ఎపిసోడ్ లో మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ ఎవరు గెలుచుకుంటున్నారంటే మా పెదనాన్న 11 బెలూన్స్ పగలగొట్టాడు. రీసన్ తిప్పు. అక్కడ 11 అయితే మరి ఇక్కడ ఎన్నో? ఇక్కడ ఆఫ్టర్ ఆల్ 19. అంతే. 19 బెలూన్స్, 19 బెలూన్స్. ఇక్కడ 11 బెలూన్స్ ఏమంటున్నారా? అయితే టైటిల్ విన్నది ఎవరు? 19 బెలూన్స్ విన్ అవుతారా లేకపోతే 11? వాళ్ళే టైటిల్ ఉంది, అదే చెప్తున్నా కదా. నీ ముఖం మండ. కంగ్రాచులేషన్. గిఫ్ట్ ఇచ్చేయాలి. లేడీస్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచెస్. అండి నువ్వు ఇవ్వలేదా ఇంకా? నీ ఫోటో తగిలయ్యా. థ్యాంక్ యూ అండి. లేడీస్ కి బ్యూటిఫుల్ సారీ. పోజ్ ఎవరు ఇవ్వమన్నారు? ఇప్పుడు చూడు అద్భుతమైన పోజ్. వద్దు. ఇప్పుడు అసలైన గిఫ్ట్. ఇప్పుడు దిగుతాం చూడు ఫోటోలు. ఎంపీపీ గెలుచుకున్నందుకు టైటిల్ విన్నర్స్ కి జీ తెలుగు తరం నుంచి ఇప్పుడు ఎంఎంపీ టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి రండి. ఇప్పుడు జీ తెలుగు తరపు నుంచి వచ్చి కనుక మీతో లైఫ్ లాంగ్ ఉండేలాగా ఫోటో. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు రావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలి? mmppztelugu@gmail.com కి అర్జెంట్ గా మీ డీటెయిల్స్ మెయిల్ పంపించాలి. మెయిల్ చేసేయండి తొందరగా. మీ ఆయనకి చెప్తే చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను ఒక మంచి ఊపున్న పాటతో ఏం చేస్తే బాగుంటుందిగా. ఒక పాట పెట్టి స్వామి నువ్వు. రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే పట్టు చిరే కట్టాలే పట్టు చిరే కట్టాలే సిగ్గుచుకే పెట్టాలే సిగ్గుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చేయబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే